ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరొక సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే ఫ్రైడ్ రైస్ అండి. పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మనకు చూపించబోతున్నాను. దానికోసం నేను ఇంట్లో చేసిన పన్నీర్ అండి ఇది రైస్లో కోసం కాబట్టి ఈ సైజులో కట్ చేసుకోవాలి. పన్నీర్ అనేది ఇంట్లో పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలనేది మన ఛానల్లో వీడియో ఉందండి, ఒకసారి ఫాలో అప్ చేసుకోండి. తర్వాత ఇంట్లో వాడే నార్మల్ రైస్ తోటి పన్నీర్ రైస్ చేస్తున్నాను, ఫ్రైడ్ రైస్. ఇది బాస్మతి రైస్ కాదండి, అప్పటికప్పుడు అనుకోకుండా చేస్తున్నా కాబట్టి ఇంట్లో ఉండే నార్మల్ రైస్ తోటి పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. దానికోసం ఇది 100 గ్రామ్స్ అవుతుందండి పన్నీర్. తర్వాత రైస్, క్యాబేజీ చిన్నగా కట్ చేసిన ఒక పావు కప్పు క్యాబేజీ, ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి, వెల్లుల్లి, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, పచ్చి బఠానీ, అట్లా ఏ కూరగాయలు ఉన్నా మనం వేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. కూరగాయలు అనేది ముందు పన్నీర్ని చూడండి ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. బయట స్ట్రీట్ స్టైల్లో తినడం వలన పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇంట్లో ఒక 10 నిమిషాలు కష్టపడ్డామంటే మనకు స్ట్రీట్ స్టైల్ ఫుడ్ రెడీ అయిపోతుంది. సో ఎటువంటి సాస్లు ఎక్కువ వాడకుండా ఈజీగా సింపుల్గా చేసుకోవడం నేను చూపిస్తున్నాను. చూడండి, పన్నీర్ని అంతా ఈ సైజులో కట్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి ముందు టేస్ట్ కోసం. ఉప్పు, కారం. ఎవరైతే నా వీడియోను మొదటిసారి చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం ధనియా పౌడర్, ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో వీడియో ఉందండి, ఒకసారి ఫాలో అప్ చేయండి. తర్వాత కోటింగ్ కోసం మైదా 1½ స్పూన్ వేసుకున్నాను. కార్న్ఫ్లవర్ కోటింగ్ కోసం అండి, ఇది బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుంది. సో మనకు మైదా వద్దు అనుకుంటే మనం ఆ ప్లేస్లో బియ్య పిండి అయినా తీసుకోవచ్చు అండి. చూడండి, ఇప్పుడు నేను మైదా తీసుకున్నాను, అది మన ఇష్టం. బియ్య పిండి అయినా కూడా తీసుకోవచ్చు. తర్వాత దీన్ని మొత్తం కలుపుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షన్ అండి, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫ్రైడ్ రైస్లో ఫుడ్ కలర్ వేస్తే బాగుంటుంది కాబట్టి నేను కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వాడతాను. చూడండి, ఇంత కొంచెం అనిపించేలాగా కొన్ని చుక్కల వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలండి. ఈ పిండి అంతా పన్నీర్కి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. చూడండి, మొత్తం మసాలా అంతా ఇలా కొన్ని వాటర్ వేసుకొని మంచిగా పన్నీర్కి పట్టించాలి. ఒక 5 మినిట్స్ ఇట్లా పక్కకు ఉంచుకుంటే ఇది మొత్తం మసాలా మంచిగా దీనికి పట్టేస్తుంది. ఆ లోపు మనం నూనె పెట్టుకొని మూకుట్లో బాగా వేడి చేసుకోవాలి. చూడండి, నూనె హై ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్కటి ఇలా విడివిడిగా వేస్తూ ఉండాలి. ఈ మసాలా అనేది దీనికి పట్టేటట్టు చూసుకొని ఒక్కొక్కటి విడివిడిగా వేయాలి. వేసిన వెంటనే కదపద్దండి, కొంచెం వేగనివ్వాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఎటువంటి మనం అవి కెమికల్స్ వాడకుండా, సాస్లు వాడకుండా. ఇలా అన్నీ వేసేసుకోవాలి. నేను లీటర్ పాలతో చేశానండి. లీటర్ పాలకు నాకు ఇంత వచ్చింది పన్నీర్ అనేది. ఇప్పుడు కదపద్దు, ఒక 5 నిమిషాలు ఆగి కలిపి. చూడండి, ఇప్పుడు ఇంకొక వైపు తిప్పుకోవాలి. ఇలా అతుక్కున్నా పర్లేదండి, మనం చల్లారినాక వీటిని విడదీసుకోవచ్చు. ఇట్లా అంటే విడిపోతాయి. రెండో వైపుకు తిప్పుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలి. బయట క్రిస్పీగా లోపల ఫ్లఫీగా పన్నీరు మెత్తగా బాగుంటాయండి టేస్ట్.
ఫ్రైడ్ రైస్ అనేది ఎప్పుడు ఆయిల్లోనే చేసుకోవాలండి. బటర్తో కానీ నెయ్యితో కానీ చేసుకోవద్దు, టేస్ట్ బాగోదు. పన్నీర్ అంతా ఇలా వేగిపోయినాక తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇలా తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇవి ఇలా అతికినాయని ఏం కాదండి, చల్లారినాక విడదీసేసుకోవచ్చు. ఇలా పక్కకు పెట్టేసుకొని ప్యాన్ పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం ఆయిల్ వేయాలి. చూడండి, ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లిపాయ చిన్నగా తరిగి కడిగి పెట్టుకున్నాం కదా, వెల్లుల్లిపాయ వేయాలి. అది బాగా వేగుతుంటే ఇప్పుడు అసలు ఇనుపమూకుడు ఉంటే ఇనుపమూకుడులో చేసుకోవచ్చండి ఫ్రైడ్ రైస్ అనేది, టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి ఆనియన్, ఇవి 3 ఫస్ట్ మంచిగా వేగనివ్వాలి. కొంచెం ఉప్పు వేయాలండి, ఉప్పు అనేది ఎక్కువ వేయద్దు. చూడండి, పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను ఆనియన్ మెత్తపడ్డానికి. తర్వాత క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ 3 వేసి మంచిగా వేపుకోవాలి. మన దగ్గర ఇంకా పచ్చి బఠానీ కానీ లేదంటే ఇంకా బీన్స్ కానీ ఉంటే కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మంచిగా కలుపుతూ అన్ని వైపులా సమానంగా కలిసేలాగా వేపుకోవాలి. చూడండి, క్యాబేజీ వేసిన వెజిటేబుల్స్ అన్నీ ఇలా వేగినాక పన్నీర్ వేపినవి ఉన్నాయి కదా, ఇలా వేసేసుకొని ఇందులో పుల్లలుగా వండుకున్న అన్నం, నేను నార్మల్ రైస్ తోటే చూపిస్తున్నానండి, అన్నం వేసేయాలి. చూడండి, అన్నం అనేది వండుకున్నాక చల్లగా కావాలి ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వేడి కావాలి, స్టవ్ అనేది ఫుల్ ఫ్లేమ్లోనే ఉండాలి. మిరియా పౌడర్, కొంచెం సోయా సాస్ ఎక్కువ వేయద్దండి, కొంచెమే వేయాలి, కలర్ చేంజ్ అవుతుంది. మన టేస్ట్కి సరిపడా ఉప్పు నేను 1/2 స్పూన్ వేస్తున్నాను. కారం కొంచెం, గరం మసాలా పౌడర్ కొంచెం, ధనియా పౌడర్ వేసేసి వెనిగర్ వేయాలండి. వెనిగర్ ప్లేస్లో వెనిగర్ లేకపోతే నిమ్మకాయ, సగం చెక్క నిమ్మకాయ పిండవచ్చు. నేను నిమ్మకాయ పిండుతున్నాను. పిండేసి చూడండి, ఇలా కింది నుంచి మీదికి మసాలా అంతా అన్నానికి పట్టేటట్టు కలుపుకొని లాస్ట్లో సర్వింగ్లో స్ప్రింగ్ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ వేసి సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, వేసిన మసాలా అంతా చక్కగా రైస్కి పట్టి రైస్లో నుంచి ఇప్పుడు వేడి పొగలు వచ్చేదాకా రైస్ని హీట్ కానివ్వాలి. రైస్ అనేది ముందు వండుకున్నాక పూర్తిగా చల్లగా కావాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో పూర్తిగా వేడి కావాలి, స్టవ్ అనేది ఫుల్ ఫ్లేమ్లోనే ఉండాలి. రైస్లో నుంచి పొగలు వచ్చేదాకా రైస్ని వేడి చేయాలి. చూడండి, ఇట్లా కొంచెం కిందికి మీదికి కలుపుకుంటూ, ఎక్కువ కలపొద్దండి, ఎక్కువ కలిపితే రైస్ విరిగిపోతుంది. ఒక 2 నిమిషాలు బాగా వేడైనాక కొంచెం కొత్తిమీర చల్లుకొని బంద్ చేసుకోవడం. ఇలా వేడి వేడి పన్నీర్ ఫ్రైడ్ రైస్ని మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఇలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు మీకు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్
సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లోనే పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూశారు కదా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.